నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసారసింధుస్తదా జానుం తం స్పృశతీతి జానుమపి పాణిభ్యాం త్వయం దర్శయన్. శేషాద్రౌ జగదోస్య రక్షణదిజా తిష్టబ్దయా సాగరః సస్త్రీజాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభుః. ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం భక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణివల్లవయుగాం పద్మాసనస్థాం త్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్తపరివారాయ సర్వదివ్యమంగళవిగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ఆంజనేయమతిపాలలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతదుర్మూలవాసినం భావయామి పవమానందనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస ప్రభు వేంచేసినటువంటి పరమ పవిత్రధామము స్వామివారి దివ్య అనుగ్రహముల సన్నిధిలో ఏకాదశి మహాపర్వదినము నాడు భానువాసరం విశేషంగా ఆదివారం ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి నమస్కరిస్తూ సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతవత్మతరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అష్టాదశ మహాపురాణములోని సారవంతమైన గ్రాహ్యవంతమైన మన జీవనయానమునకు ఏ విధమైనటువంటి గాథలు కావాలో ధర్మం కావాలో తెలియజేసే మహాపురాణములలోని నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీవారి సన్నిధి చెంత వరాహక్షేత్రం అత్యంత రమణీయంగా స్వామివారి యొక్క వైభవమును గూర్చి వర్ణిస్తూ ఆ దేవమాత అయినటువంటి అదితిమాత శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది శ్రీమన్నారాయణుని చేత వరమును కూడా పొందింది. స్వామివారు స్వయంగా అమ్మా నేనే నిన్ను వహిస్తాను, నేను నీకు బిడ్డగా జన్మిస్తాను, నీకు కుమారుడిగా నేను జన్మిస్తాను అని అంటే, స్వామి నీ యొక్క రూపం అత్యద్భుతమైనటువంటి రూపం కదా, ఆది మధ్యాంతరహితుడైనటువంటి నిన్ను నేను మోయగలనా అని చెప్పి ఆమె ప్రశ్నించగా, దంభము లేనివారు అసూయ లేనటువంటి వారు నిరంతరం కూడా భగవంతుడైనటువంటి నన్ను గూర్చి త్రికరణ శుద్ధిగా సేవించేవారు, ఇతరులని మోసగించినటువంటి వారు, తల్లిదండ్రులను సదా సేవిస్తూ ఉన్నటువంటి వారు, గురువుగారిని శ్రద్ధగా భజిస్తూ పరిప్రశ్నైన సేవయ అంటూ వారిని సేవించేవారిని, మరియు ఇతర ద్రవ్యముల యందు ఆసక్తి కలుగునటువంటి వారందరి పట్ల కూడా నేను తప్పక నన్ను వహింపగలరమ్మా, నేను నన్ను వారికి భారముగా ఉండదు, నేను అండపిండ బ్రహ్మాండములన్నీ కూడా నిండి ఉన్నటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా నీ వంటి భక్తురాలు నన్ను ప్రార్థన చేసిన సందర్భముగా నీ యొక్క తపస్సుకు మెచ్చి నేను నీకు బిడ్డగా జన్మిస్తున్నాను అని చెప్పి స్వామివారు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికలను ఆ అతిథిమాతకి ఇచ్చి ఆశీర్వచనం చేసి అంతర్ధానమైపోయారు. శ్రీమన్నారాయణుడు మన నారదీయ మహాపురాణంలో ఏకాదశోధ్యాయంలో
ఆ తర్వాత ఆ దేవమాత ఆనందంగా ఆ శ్రీమన్నారాయణుని గూర్చి పరిపరి విధములా ప్రార్థన చేస్తూ దక్ష ప్రజాపతి పుత్రికైనటువంటి ఆ దేవమాత అదితిమాత సంతోషం కలిగినటువంటి వారి శ్రీమన్నారాయణ నమస్కరిస్తూ తన యొక్క తపస్సుని విరమించుకొని వరం పొందిన ఆనందంలో తిరిగి మరలా ఇంటికి వచ్చిందట. తత అదితి మహాభాగ సుప్రీతాలోకవందిత అశోత సమయే పుత్రం సర్వలోక నమస్కృతం శంఖచక్రధరం శాంతం చంద్రమండలమధ్యకం సుధాకలస దధ్యన్నకరం వామనసంజితం సహస్రాదిత్య సంకాశం వ్యాకోశ కమలేక్షణం సర్వాభరణ సంయుక్తం పీతాంబరధరం హరిం స్తుత్యం మునిగణైర్యుక్తం సర్వలోకైకనాయకం ఆవిర్భూతం హరిం జ్ఞాత్వా కశ్యపో హర్షవిక్వలః ప్రణమ్య ప్రాంజలిర్భూత్వా స్తోత్రం సముపచక్రమే. ఆ అదితిమాత భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందినది తన ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత మహానుభావురాలు ఆవిడ. ఎందుకయ్యా అంటే సాక్షాత్తు నారాయణుని యొక్క అనుగ్రహాన్ని సంప్రాప్తింపజేసుకుని నిరంతరం ఆ భగవంతుణ్ణే స్మరణ చేస్తూ సంతోషయుక్తురాలై ఉండి లోకముల చేత అన్ని లోకముల చేత కూడా నమస్కరింపదగినటువంటి ఉత్తమ ఇల్లాలుగా పతివ్రతగా ఉన్నటువంటి అదితిమాత కొంతకాలానికి భగవంతుడైనటువంటి అనుగ్రహం చేత ఆ శ్రీమన్నారాయణుని పుత్రునిగా పొందిందట. అంటే స్వామివారు ఆవిర్భావం చేశారు. ఎలా ఉన్నారు స్వామివారు? శంఖచక్ర గదా ధారి అయి ఉన్నాడు. పరమ శాంతమూర్తిగా ఉన్నారు. ఈ యొక్క ఆయన రూపం చూస్తూ ఉంటే అటు చంద్రమండలంలో కానీ ఇటు సూర్యమండలంలో కానీ గోచరింపదగినటువంటి అసామాన్య పరాక్రమవంతుడిగా ప్రకాశవంతంగా ఉన్నారు పరమాత్మ. ఇక ఆయన చక్కగా ఉన్నటువంటి రూపంలో ఎలా ఉన్నాడంటే వామన రూపంలో ఉన్నాడు. అదితిమాతకి గర్భంలో శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించిన తర్వాత ఆయనకు అవతారం ఎలా ఉందయ్యా అంటే వామనావతారంగా ఉంది. పరమాత్మ 1000 సూర్యుల ప్రకాశంగా, ఒక సూర్యుడు ప్రకాశిస్తేనే అమితమైనటువంటి తేజస్సు కలుగుతుంది కదా. 1000 సూర్య ప్రభాభాసమానంగా వెలుగొందిపోతూ ఉన్నాడు ఆ యొక్క వామనుడు. వికసించినటువంటి పద్మం వలె చక్కగా పద్మం ఎలాగైతే వికసిస్తుందో అలాగ చక్కగా యొక్క ముఖారవిందమంతా కూడా ఆనందం చేత నిండిపోయి ప్రసన్నవదనుడై తన యొక్క నేత్రములనన్నీ కూడా దీర్ఘంగా విస్ఫుటంగా ఉంచాడు పరమాత్మ. సమస్తమైనటువంటి ఆభరణములతో పాటుగా జన్మించాడన్న పరమాత్మ. పచ్చని వస్త్రం ధరించి ఉన్నాడు. అటువంటి మహానుభావుణ్ణి గూర్చి స్తోత్రం చేస్తూ ఆ మునిగణముతోటి కూడినటువంటి వాడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క శిష్యుడు భక్తుడైనటువంటి ఈ అదితిమాత గారి యొక్క భర్త అయినటువంటి కశ్యప మహర్షి ఆనందంగా ఉన్నాడు. ఆనందంగా ఉండి సాక్షాత్తు ఆ పరంధాముడు నాకు బిడ్డడుగా జన్మించాడు అని చెప్పి ఆనందంగా తడబడుతూ చేతులు జోడించి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణ గూర్చి కశ్యప మహర్షి నమో నమస్తే కిల కారణాయ నమో నమస్తే కిల పాలకాయ నమో నమస్తే సురనాయకాయ నమో నమో దైత్య వినాశకాయ నమో నమో భక్తజన ప్రియాయ నమో నమస్తజ్జన రంజితాయ నమో నమో దుర్జన నాశకాయ నమోస్తు తస్మై జగదీశ్వరాయ. చూడండి, ఎప్పుడైతే శంఖచక్ర గదాధారములు ధరించినటువంటి వామనమూర్తిగా ఆవిర్భవించాడో ఆ యొక్క కశ్యప ప్రజాపతికి మాటలు రావడం లేదు, తడబడిపోతూ ఉన్నాడు. ఆనందంగా ఉంది, హృదయం అంతా కూడా పులకించినటువంటి ఆ యొక్క శరీరం అంతా కూడా పులకించిపోయింది. ఆనందమైనటువంటి బాష్పములకు ఆనందంగా వెదజల్లుతూ ఆ పరమాత్మను గూర్చి అనేక రకమైనటువంటి విధంగా స్తోత్రం చేస్తున్నాడు. సమస్త భూతములకు కూడా కారణభూతుడైనటువంటి వాడివి నీవేనయ్యా. విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి పరమాత్మ
సమస్త లోకములను కూడా రక్షించేవాడివి నీవే. అటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. దేవాది దేవతలందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తూ స్తుతిస్తూ నమస్కరిస్తారు కదా మహానుభావ. భక్తజన ప్రియ, చూడండి, భక్తజన ప్రియుడు పరమాత్మ. భక్తులు ఎక్కడైతే ఆర్తితోటి ప్రియిస్తారో, భక్తులు ఎక్కడైతే సేవ చేసుకుంటూ ఉంటారో, నన్ను త్రికరణ శుద్ధిగా ఎవరైతే సేవిస్తారో వారందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పినటువంటి పరమాత్మ యొక్క దాసత్వం మనం తప్పనిసరిగా చెయ్యాలి. ఆయన్ని శరణాగతి చెయ్యాలి. చేస్తే సమస్తమైనటువంటి భక్తుల పట్ల కూడా విశ్వాసంతో ప్రియంగా ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ జగదీశ్వరా నీకు నమస్కారమయ్యా. అమిత పరాక్రమ కలిగినటువంటి శార్ంగము చక్రము అన్నటువంటి ఖడ్గము గద అన్నటువంటి ఆయుధాలను ధరించావు నీవు. పరమాత్మ ధరించినటువంటి ఆయుధములు ఎలాగున్నాయా అంటే చెబుతున్నాడు. స్ఫుర సహస్రార దిఘాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్వరద్విషాం ప్రాణవినాశి విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే. సమస్తమైనటువంటి అసురులందరినీ కూడా శిక్షించడం కోసం ఆవిర్భవించినటువంటి సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి పరమాత్మ. అలాగే విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వని దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. నీ యొక్క ఆ శంఖంతో ఎప్పుడైతే నీవు పూరించి గట్టిగా ధ్వనిస్తావో ఆ యొక్క ధ్వనికి సమస్తమైనటువంటి భూత ప్రేత విషాద చాకిని ఠాకిని ఇత్యాది దుష్ట శక్తులన్నీ కూడా దూరంగా పట్టాపంచలైపోతాయ్యాక నీ యొక్క శబ్దానికి. ఆ పరమాత్మ పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ అన్నారు. ఋషికేశుని యొక్క ఆ శంఖం అందే దానికి పాంచజన్యము అని పేరు. ఆ పాంచజన్యాన్ని ధరించినటువంటి పరమాత్మ యొక్క శబ్దానికి ఎప్పుడైతే ఆయన శంఖాన్ని పూరిస్తాడో ఆ పూరణకి సమస్తమైనటువంటి దుష్టశక్తులన్నీ కూడా దూరంగా పోతాయి. దైత్యులందరినీ రక్షిస్తాడు. పరమాత్మని సేవించిన వారిని కూడా రక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ శంఖచక్ర గదా ధారి అయి ఉన్నాడు. అటువంటి నీకు నమస్కారమయ్యా. ఇంకా చెబుతున్నాడు, నమో నమః కారణ వామనాయ నారాయణామిత విక్రమాయ శశార్ంగ చక్రాసి గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ నమః పయోరాశి నివాసనాయ నమోస్తు సద్భృత్ కమలాస్థితాయ నమోస్తు సూర్యాద్యమిత ప్రభాయ నమో నమః పుణ్యకథాగతాయ నమో నమో అర్కేంద్ర విలోచనాయ నమోస్తు తే యజ్ఞ ఫలప్రదాయ నమోస్తు యజ్ఞాంగ విరాజితాయ నమోస్తు తే సజ్జనవల్లభాయ. చక్కగా పరమాత్మని గురించి స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క కశ్యప మహర్షి. సూర్యుడు చంద్రుడు అనేటువంటి రెండు నేత్రములు కలిగినటువంటి వాడు. పరమాత్మ యొక్క నేత్రములే రెండు కూడా, సూర్యుడు చంద్రుడు కూడా. అలాగే యజ్ఞ ఫలమును ఇచ్చేవాడు యజ్ఞభోక్త పరమాత్మ నీవే కదా. సజ్జనుల యొక్క ఆనందంతో సజ్జనులు ఎక్కడైతే ఉంటారో వారందరినీ సేవించే వారి యొక్క ఆనందంగా నీవు వారి నుండి భక్తిని కోరుకుంటూ వారికి వాత్సల్యభూతంగా ఉంటావు కదయ్యా పరమాత్మ. సజ్జన ప్రియా నీకు నమస్కారమయ్యా. యజ్ఞ బలాన్ని ఇస్తూ ఉన్నావు. జగత్కారణభూతుడవు నీవే, జగత్ కళ్యాణ చక్రవర్తి నీవే అంటూ ఆ పరమాత్మని గూర్చి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఇక హిరణ్యాక్షుణ్ణి చీల్చినటువంటి ఓ మహానుభావ నీకు నమస్కారమయ్యా. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మొదలగాగల దుష్ట రాక్షసులందరినీ కూడా శిక్షించి ఆ ప్రహ్లాదాదులను రక్షించినటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. యజ్ఞవరాహస్వామిగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ నీవే కదా. ఇక సమస్తమైనటువంటి రూపములన్నీ కూడా ధరిస్తూ ఉన్నావు. అందున రావణ బ్రహ్మని మర్దించడానికి శ్రీరామచంద్రమూర్తిగా ఆవిర్భవించావు. ఆ యొక్క నందవ్రజంలో ఆవిర్భవించి దుష్ట కంసాది
సమస్తమైనటువంటి వారందరినీ కూడా శిక్షించినటువంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా. యజ్ఞేశ నీకు నమస్కారము. యజ్ఞ విఘ్న వినాశక, యజ్ఞాన్ని ఎవరైతే విఘ్నం కలిగించాలనుకున్నారో వారందరి నుండి కూడా రక్షించి వారందరినీ కూడా శిక్షించి వారి పట్ల విశ్వాసంగా యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి వారిని రక్షించే పరమాత్మ నీకు నమస్కారమయ్యా అంటూ పరిపరి విధాల యజ్ఞాంగ యజ్ఞపురుష యజ్ఞేశ అంటూ నమస్కారం చేస్తూ ఉన్నాడు. నమోస్తు వామన రూపభాజే, నమోస్తు క్షత్రకులంతకాయ, నమోస్తు రావణమర్దనాయ, నమోస్తు నందసుతాగ్రజాయ, నమస్తే కమలాకాంత, నమస్తే సుఖదాయినే, స్మృతార్తినాశినే తుభ్యం భూయో భూయో నమో నమః. ఈ ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కశ్యప మహర్షి. ఆనందాస్తువుల నుండి నిన్ను స్తుతించడానికి నేను ఎంతడవాడనయ్యా, అయినప్పటికీ కూడా నీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషం చేత నాకు నువ్వు పుత్రుడిగా జన్మించావు కదా అని చెప్పి ఆనందంగా కశ్యప మహర్షి చిరునవ్వుతోటి చక్కగా పరమాత్మని గురించి అనేక రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు ఆశీర్వదిస్తూ ఈ ప్రకారంగా చెబుతున్నాడు. తాత తుష్టోస్మి భద్రంతే భవిష్యతి సురార్చిత, అజిరాత్ పాదయిష్యామి నిఖిలం తన్మనోరథం, అహం జన్మద్వయేత్వేవం యువయోః పుత్రతాం గతః, అస్మిన్ జన్మన్యపి తథా సాధయామ్యుత్తమం సుఖం. ఓ తండ్రి గారు, అంటే పరమాత్మ ఆవిర్భావం చేశాడు కదా, వెంటనే తండ్రి గారు అంటున్నారు. చూడండి, తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. దేవదేవుల చేత పూజించబడిన వాడు నీవు కూడా మహానుభావుడు అయ్యా కశ్యప మహర్షి. నీ విషయంలో నేను చాలా సంతోషించాను. నీకు శుభం కలుగుగాక, త్వరలోనే నీ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. నేను ఇదివరకే నీకు 2 జన్మలలో నీకు పుత్రుడిగా జన్మించాను. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా నీకు ఉత్తమైనటువంటి ఆనందాన్ని కలగజేయడం కోసం పుత్రుడిగా జన్మిస్తున్నాను అని చెప్పి పరమాత్మ ఎప్పుడైతే చెప్పాడో అదే సమయానికి బలిచక్రవర్తి గారు తన గురువైనటువంటి శుక్రాచార్యుల వారితో అక్కడికి వచ్చాడు. ఇతర మునీశ్వరులతో కలిసి దీర్ఘమైనటువంటి ఒక వ్రతాన్ని చెయ్యాలని చెప్పి గొప్ప యాగం చేశాడు బలిచక్రవర్తి. ఆ యాగం చేస్తూ ఆ యాగాన్ని చేసిన తర్వాత అవిష్పుని స్వీకరించడానికి లక్ష్మీనారాయణుని ఋషులందరినీ కూడా ఆహ్వానించాడు. వృద్ధి చెందినటువంటి మహా ఐశ్వర్యవంతుడు, పరమ భక్తుడు, పరమ ధార్మికుడు, పరమ త్యాగి, పరమ దాత అయినటువంటి ఆ బలిచక్రవర్తి యజ్ఞం ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, అసలు ఆ పరమాత్మ ఆవిర్భవించిందే వామనావతారం బలిచక్రవర్తికి మోక్షాన్ని ఇవ్వడానికి కదా. కాబట్టి అతిథి మాత యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి అంటే తన యొక్క పుత్రులకి ఐశ్వర్యం ప్రసాదించమని చెప్పి ప్రార్థన చేసింది కదా. కావున వెంటనే పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు చక్కగా వామన రూపం ధరించి అక్కడికి వచ్చి యజ్ఞవాటికలో ఉన్న యజ్ఞం చేస్తూ ఉన్న సందర్భంగా అక్కడికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అమితమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, తేజోసంపన్నుడు, మూర్తి భవించినటువంటి బ్రహ్మచారిగా ఉన్నటువంటి యొక్క పరమాత్మని చూశాడు. ఆయన ఎలాగున్నాడు? కమండలాన్ని ధరించాడు, ఛత్రాన్ని ధరించాడు. చక్కగా చిన్న బాలుడు వలె ఉండి వామనావతారంగా పరమాత్మ ఆవిర్భావం చేసి భక్తులందరినీ కూడా రక్షించడం కోసం, ముఖ్యంగా అతిథి మాత యొక్క ప్రార్థనని విన్నటువంటి పరమాత్మ వామన రూపధారి యజ్ఞవాటికి వస్తూ ఉన్నాడు. ఆ బలిచక్రవర్తి గారు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి వచ్చాడు. వస్తూ ఉంటే చూశాడు. వడుగా నీవు ఎవ్వడవయ్యా అని అడిగాడు. అడిగితే అండబిండ బ్రహ్మాండములన్నీ కూడా నిన్నటువంటి పరమాత్మ ఒక్క చిరునవ్వు నవ్వి ఆనందంగా ఆశీర్వచనం చేశాడు. నీ యొక్క తేజోరూపాన్ని చూసి నాకు
మహదానందంగా కలిగిందయ్యా. నా యజ్ఞానికి నీవు ఏ కారణం చేత ఇక్కడ వించేశావు, నీకు ఏం కావాలి? రథములు కావాలా, గజములు కావాలా, తొరగములు కావాలా, బంగారు నాణములు కావాలా, రత్నాలు కావాలా, వజ్రాలు కావాలా, వైడూర్యాలు కావాలా అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఇంతలో తన గురువైనటువంటి శుక్రాచార్యుల వారు నివారిస్తూనే ఉన్నాడు. వచ్చిన వాడు సామాన్యుడు కాదు, ఆ శ్రీమన్నారాయణుడే వచ్చాడు అని చెప్పి శుక్రాచార్యుల వారికి తెలిసిపోయి వారిస్తూ ఉంటే, వచ్చినటువంటి వాడు మహానుభావుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు వైగా బాలుడు వటు వచ్చాడు. ఆ వటు వచ్చిన తర్వాత నీకేం కావాలో కోరుకోవయ్యా అని అడిగాడు పరమాత్మని బలిచక్రవర్తి. ఆ వృత్తాంతం మనకు తెలుసు కాబట్టి సూక్ష్మంగా రెండు విషయాలు చెప్పుకుందాం. జ్ఞాననేత్రంతో ప్రకాశిస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు చక్కగా అదైత్యకురమైనటువంటి శుక్రాచార్యుల వారు నివారిస్తున్నప్పటికీ కూడా బలిచక్రవర్తి గారు ఈ ప్రకారంగా అడుగుతున్నారు. భోభో దైత్యపదే సౌమ్య యవహర్తా తవస్త్రియం విష్ణు వామన రూపేణ హ్యాతితే పుత్రతాం గతః. దైత్యురాజైనటువంటి బలిచక్రవర్తులు నివారిస్తూ ఉన్నాడు శుక్రాచార్యుల వారు. వినడం లేదు. నేను నీకు గురువునయ్యా, దేవగురువు బృహస్పతి అయితే రాక్షసు గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు నివారిస్తూ ఉంటే వినడం లేదు పాపం ఈయన. వినకపోతే వచ్చినవాడు ఎవడో కాదయ్యా రాజా, సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు వామన రూపంతో ధరించి ఇక్కడికి వచ్చాడయ్యా, అదితి మాతకి గర్భంలో ఆవిర్భవించాడయ్యా అని చెబుతూ ఉన్నాడు. నీ యజ్ఞానికి వచ్చాడు కావున అతనికి ఏదో కొద్దిగా ఏదో ఇచ్చి పంపించవయ్యా. ఎవరైనా మన ఇంటికి వస్తే మహానుభావులు వస్తే మన శక్తికి మించకుండా మన శక్తికి ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చి పంపుతూ ఉంటాం. కానీ యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు ఎవరొచ్చినా వారిని గౌరవించవలసినటువంటి లక్షణము రాజనీతి. కాబట్టి దైత్యరాజు అయినప్పటికీ కూడా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి మహానుభావుడు కాబట్టి వచ్చినటువంటి వాడు వామనుడే కానీ సాక్షాత్తు నారాయణుడే కానీ వటువుగా వచ్చాడు, యజ్ఞానికి విచ్చేశాడు. యజ్ఞానికి విచ్చేసిన సందర్భంలో ఆయన్ని గౌరవించడం ఆయనకు కావలసిన ఇవ్వడం నా రాజనీతి ధర్మము అనుకున్నాడు ఆయన. శుక్రాచార్యుల వారు ఎంత నివారించినప్పటికీ కూడా వినలేదు. వెంటనే దైత్యరాజుకి పరిపరి విధాల హితమును చేకూరుస్తున్నాడు. నీ యొక్క శత్రువులు ఉన్నారు కదయ్యా, ఆ ఇంద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క తల్లిగారైనటువంటి అజితిమాత ప్రార్థన చేస్తే పరమాత్మని తపస్సు చేసి మెప్పించి వరాన్ని పొందిందయ్యా. ఆ వర ప్రభావం చేత ఈ యొక్క మావనమూర్తికి ఆవిర్భవించాడు అని చెప్పి పాపం పరిపరి విధాల హితము చేస్తూ ఉన్నాడు. గురువు అనేవాడు హితమును బోధిస్తూ ఉంటారు కదా. వెంటనే బలిచక్రవర్తి గారు చెబుతున్నారు ఈ ప్రకారంగా, ఏవం గురోన వక్తవ్యం ధర్మ మార్గ విరోధిత యదా దత్తే స్వయం విష్ణు కిమస్మాదికం వరం కుర్వంతి విదిశో యజ్ఞాన్ విష్ణు ప్రీణ కారణాత్ సచేత్ సాక్షాత్ ధవిర్భోగి మత్తః కోభ్యజికో భువి దరిద్రేనాపి యత్కించిత్ దీయతే విష్ణువే గురే తదేవ పరమం దానం దత్తం భవతి దాక్షయం స్మృతోపి పరమా భక్త అతి పునాతి పురుషోత్తమః ఏన కేనాప్యర్చితచ్చేత్ దదాతి పరమాం గతిం హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరవిస్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం స విష్ణులోకమాప్నోతి పునరావర్తి దుర్లభం గోవిందేతి సదా ధ్యాయేత్ యత్తు రాగాదివర్జితః సయాతి విష్ణుభవనం ఇది ప్రాహుః మనీషిణః అగ్నౌ వా బ్రాహ్మణే వాపి హూయితే యత్ హవిర్గురో హవిర్భక్త్యా మహాభోభాగ తేన విష్ణు ప్రసీదత. చూడండి, దేవగురువైనటువంటి శుక్రాచార్య మన దైత్యగురువైనటువంటి శుక్రాచార్యుల వారు ఎప్పుడైతే ఈ ప్రకారంగా నివారిస్తూ ఉన్నారో వెంటనే బలిచక్రవర్తి గారు చెబుతున్నాడు, ఓ గురువర్యా నమస్కారం అండి, ధన్యుండనయ్యాను మీ యొక్క ధర్మ విశేషమున్న గూర్చి, కానీ ధర్మ మార్గ విరోధినిగా నన్ను చెయ్యొద్దండి.
ధర్మానికి తప్పి ప్రవర్తించేటట్టుగా నన్ను మీరు చెప్పకండి. స్వయంగా శ్రీ మహావిష్ణువే స్వీకరించినతో ఎంతకంటే అదృష్టం నాకేముంది. వచ్చేవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని చెప్పి తమరే చెప్పారు, చాలా సంతోషం. అటువంటి శ్రీమన్నారాయణుడికి నేను ఈ యజ్ఞ సమయంలో ఆయనకి కావలసినటువంటి ఇవ్వకపోతే నా యొక్క ధర్మం ఏమిటి? ధర్మ బద్ధుడును నేను, ధర్మ మార్గ విరోధినిగా నన్ను చేయవద్దు మహానుభావ. ఆ మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి ప్రీతిని కలిగించడం కంటే ఇంక వేరే ఏముంది నాకు? విద్వాంసులు యజ్ఞం చేస్తూ ఉంటారు కదా, ఆ యజ్ఞంలో హవిస్సుని స్వీకరించినచో ఆ భూమండలం అంతా కూడా నన్ను మించినవాడు ఎవడు ఉండడు అని అనుకుంటూ ఉన్నాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత బలిచక్రవర్తి చెబుతూ ఉన్నారు, దరిద్రుడైనప్పటికీ శ్రీ మహావిష్ణువును ఏదో విధంగా అర్చన చేస్తే అతనికి ఉత్తమ గతి ప్రాప్తిస్తుందయ్యా. హరిహి హరతి పాపాని, హరిహి 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 అని చెప్పి 3 సార్లు ఎవరైతే ఉచ్చరిస్తారో పాపములన్నీ కూడా పటాపంచలమైపోతాయి కదా. ఓ మహానుభావ గురువర్య, అటువంటి నన్ను ధర్మ విరోధినిగా మాత్రం చెయ్యకండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రీహరి నామాన్ని ఉచ్చరించినట్లయితే మనం సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి కదా. కర్రని ఎలాగైతే అగ్ని కాల్చివేస్తుందో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా కాల్చివేస్తూ ఉంటుంది కదా, అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసి ముట్టుకున్నా తెలిసికి ముట్టుకోకపోయినా అగ్ని కాలుతూనే ఉంటుంది కదా, దాని లక్షణం అది. కాబట్టి మనం ఏదో రకంగా శ్రీహరిని నామస్మరణ చేసినట్లయితే ఆ పరమాత్మని తెలిసో తెలియకో, బాధ చేతో దుఃఖం చేతో, ఆర్తితోనో ఆనందంతోనో పరమాత్మని యొక్క నామాన్ని కనుక ఆనందంగా పరవశంగా పరమాత్మ యొక్క స్మరణ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా హరించిపోతాయి కదా పరమాత్మ. అందుకనే త్యాగరాజస్వామి వారు, మన అన్నమాచార్యుల వారు, పురంధరదాసి గారు, ఎందరో మహానుభావులు అందరూ కూడా పరమాత్మని గానం చేశారు. నారాయణతే నమో నమో అంటూ పరమాత్మ యొక్క ధ్యానాన్ని చేస్తూ ఉన్నారు, కీర్తన చేస్తూ ఉన్నారు. తెలిసో తెలియకో మనం ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని గోవిందా 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 అని చెప్పి ఉచ్చరిస్తామో మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి కదా గురువర్యా అంటూ నమస్కారం చేస్తూ చెబుతున్నాడు. రాగము ద్వేషములు కూడా ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, వదిలిపెట్టి ఆ భగవంతుడైనటువంటి గోవిందుణ్ణి స్మరణ చేస్తామో వారికి విష్ణు భవనం చెందడం తథ్యం. అంటే వారు విష్ణులోకానికి వెళతారు. రాగము ద్వేషము రెండిటిని కూడా వదిలిపెట్టి ఆ గోవింద గోవింద గోవిందేతి సదా ధ్యాయేత్ ఎస్తు రాగాదివర్జిత సయాతి విష్ణు భవనం ఇది ప్రాహు మనీషిణ. ఎవరైతే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత గోవింద 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 అని ముమ్మార్లు గొంతెత్తి పిలుస్తారో, నామస్మరణ చేస్తారో అటువంటి వారికి శ్రీమన్నారాయణ యొక్క సాయుధ్యం పొందుతుంది కదా పరమాత్మ అంటూ ఆ శుక్రాచార్యుల వారిని నివారిస్తూ ఉన్నాడు. ఇట్లు బలిచక్రవర్తికి ఏ ప్రకారంగా అయితే బోధ చేస్తున్నాడో బోధనంతా కూడా వినలేదు. వామన రూపం ధరించినటువంటి వాడు పరమాత్మని చెప్పి తెలుసుకున్నాడు. హవిస్సును అర్పించినచో శ్రీహరి ప్రసన్నమవుతాడు కదా. ఈ యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి హవిస్సును కూడా ఆ పరమాత్మకే సమర్పణ చేస్తే అంతకంట భాగ్యం ఏముంది? శ్రీమన్నారాయణుడే రానివ్వండి. ఆదిన్ శ్రీశతి గొప్పుపై పోతనామాత్యుల వారు అంటారు, ఆదిన్ శ్రీశతి గొప్పుపై హంసోత్తరీయంపుపై ఆ మహానుభావుడి యొక్క చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉండి ఆయనకి పరమాత్మకి దానం చేయడం కంటే అంతకంటా ఏముంది? కాబట్టి వచ్చేటి వాడు ఎవడైనా కానీ అడిగే కానీ పరమాత్మ కానీ అంతకంటే అదృష్టం ఉందా అంటూ ఆ గురువు గారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పైగా కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ బాలుడు చూస్తే ఎలా ఉన్నాడో చెబుతున్నారు. కోటి సూర్య ప్రభాభాసమానంగా వెలుగొందిపోతూ ఉన్నాడు యొక్క పరమాత్మ భావన రూపంలో. అటువంటి అతనికి నమస్కారం చేసి చేతులు జోడించి స్వాగతం స్వాగతం
రండి రండి అని పలుకుతూ ఉన్నాడు. ఆసనములన్నీ కూడా సమర్పించారు. పరమానంద భరితంగా ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి పాదములకు ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగినటువంటి పాదం కదా అది. అటువంటి పాదములు రెండిటికీ కూడా చక్కగా భక్తితోటి పాదములన్నీ కూడా చక్కగా ప్రక్షాళన చేస్తూ తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ధన్యత పొందారు అనుకుని ఆ తీర్థాన్ని శిరస్సును ధరించుకున్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడో బలిచక్రవర్తి గారు. కారణం గురువుగారి ద్వారా తెలిసిపోయింది. వచ్చినవాడు శుక్రాచార్యుడు చెప్పారు మహావిష్ణువని. అటువంటి మహానుభావుడు ఎవరు వచ్చినా మన ఇంటికి రండి, కూర్చోండి, కాలు కడుక్కోండి అని చెప్పి పండితులు బ్రాహ్మణోత్తములు పెద్దలు వస్తే కాలు కడగాలి మనమే. కాలు కడిగి ఆ యొక్క తీర్థాన్ని శిరస్సు చల్లుకుంటే ఎంత ఆనందం. విప్రుని యొక్క పాదోదకం. అటువంటి జగద్గురువైనటువంటి జగత్కర్త అయినటువంటి జగద్భోక్త అయినటువంటి జగన్నాథుడైనటువంటి పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క పాద పద్మముల రెండింటినీ కూడా చక్కగా కడిగి అంటే క్షాళన చేసి ప్రక్షాళన చేసుకుని కుటుంబంతో పాటు అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా శిరస్సు వంచి పాదాభివందనం చేసి కన్నుల వెంట ఆనంద బాష్పాలు కలుగుతూ ఉంటే బలిచక్రవర్తి జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి అర్ఘ్యపాద్య ఆచమలన్నీ కూడా ఇచ్చి పులకించినటువంటి హృదయంతో పరంధాముని సేవిస్తూ ఉన్నాడు. ఇటువంటి దివ్యగాథలని ప్రతినిత్యము కూడా స్మరించుకుని సేవించుకునే భాగ్యం కలిగింది మనకి. ఈనాడు మనం కూడా ఆ చక్రవర్తి వలె మన యొక్క భక్తి అయినటువంటి పుష్పాన్ని పరమాత్మ యొక్క పాదముల చెంత వేసి పాద ప్రక్షాళన ఇక్కడ నుండే మనసావాచ కర్మణ విరజానది తోయల్లో ఆవిర్భవించినటువంటి పరమాత్మ విష్ణుపాదోద్భవుడైనటువంటి ఆ గంగామాత దగ్గర ఎల్లప్పుడూ కూడా అక్కడే ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శ్రీచరణములన్నీ కూడా మనం సేవిస్తూ వారిని స్వామివారిని మనస్సులో మనం కూడా పాద ప్రక్షాళన చేసుకుని ప్రార్థన చేసుకుని ఆ భాగ్యం మనందరికీ కూడా జగత్తందరికీ కూడా ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీనివాస ప్రభు అనుగ్రహించాలని చెప్పి పరిపరి విధాలా ప్రార్థన చేస్తూ పరమాత్మని సేవిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి విష్కరణీదడే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.